శ్రీలంక ఒక దేశం. అది రామాయణంలో లంక. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని లంకలో పెట్టాడు. రావణాసురుడి యొక్క నిలయము లంక. అప్పుడు రాముడు లక్ష్మణుడు మనకి రామేశ్వరం దగ్గర నుంచి లంకకి వారధిని నిర్మాణం చేశారు. ఈ వారధి నిర్మాణం చేసేటప్పుడు ఒక ఉడత అది నీటిలో మునిగి ఇసుకను తెచ్చి వారధి మీద ఇదిలిస్తుండేది. ఆ ఉడతను చూసి రాముడు ముగ్ధుడై దానిలా నివిరాడు. ఉడత మీద ఉండే చారలు రాముడు నివరటం వల్ల వచ్చినాయి అని మన యొక్క పూర్వీకులు వివరిస్తూ ఉంటారు. అలాగే ఈ లంకకు వారధి నిర్మాణం చేసేటప్పుడు ఈ ఆంజనేయుడి యొక్క శక్తి గురించి, ఆంజనేయ నువ్వు శక్తిమంతుడని రాముడు చెప్పేవరకు ఆయన బలం తెలవలేదట. అప్పుడు ఆంజనేయుడు వానర సైన్యం అంతా కలిసి వారధిని నిర్మించారు. ఇప్పటికీ కూడా రామేశ్వరం నుంచి భూగర్భములో ఒక సొరంగ మార్గము లంక వరకు, శ్రీలంక వరకు వెళ్తుంది అని చరిత్ర చెప్తూ ఉంటుంది. అటువంటి శ్రీలంక ఒకానొకప్పుడు శ్రీలంకలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. తమిళనాడు రాష్ట్రం నుంచి శ్రీలంకకు వలస వెళ్ళిన తమిళులు మాకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం ప్రారంభించారు. అప్పట్లో ఎల్టీటీఈ లిబరేషన్ టైగర్స్ ఫర్ తమిళ్ ఇలం ఎల్టీటీఈ ప్రభాకరన్ అనే తమిళనాడు పూర్వీకుల యొక్క వారసుడు. ఆయన ఈ ఎల్టీటీఈ అనే ఒక పార్టీకి, ఉగ్రవాద పార్టీకి అధ్యక్షుడిగా ఉండేవాడు. ఈ తమిళులు ఎల్టీటీఈ పార్టీలో పోలీసుల్లాగా, మిలిటరీ వాళ్ళలాగా డ్రెస్సు ధరించి, మరి యుద్ధ సామాగ్రిని ధరించి, తుపాకులు ధరించి, రాకెట్ లాంచర్లు, అధునాతన సామాగ్రిని ఉపయోగించి శ్రీలంక ప్రభుత్వంతో, మిలిటరీతో పోరాటం చేసేవారు. అటువంటి సమయంలో అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఈ తమిళులు మన మీద వలస వచ్చాం, బతుకు తెరువు కోసం వచ్చాం, బతకాలి కానీ మనం సెపరేట్గా వేరే రాజ్యం కావాలంటాం సమంజసం కాదు అని చెప్పి ఆనాటి భారత ప్రభుత్వం విదేశాంగ విధానం మన తమిళులు ఈ విధంగా శ్రీలంక ప్రభుత్వంపై మిలిటరీతో దాడి చేయటం సమంజసం కాదని వాళ్ళ కోరిక మేరకు రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని శ్రీలంక పంపించాడు. దానికేం పేరు పెట్టారు? శ్రీలంకకు వెళ్ళిన భారత సైన్యం పేరు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, IPKF. ఇక మన భారత సైన్యం వెళ్ళి ఇక వాళ్ళు ఈ యుద్ధం చేస్తున్న ఆ ఎల్టీటీఈ పార్టీకి చెందిన వాళ్ళని అణిచివేశారు, చాలామందిని కాల్చివేశారు. చివరికి ప్రభాకర్ను కూడా మరణించాడు. ఆ విధంగా అంతర్గత సమస్య సృష్టించిన తమిళులను భారతీయ సైన్యమే అణిచివేసింది. దాంతో కక్ష పూని ఆ ఎల్టీటీఈకి సంబంధించిన వాళ్ళే రాజీవ్ గాంధీ ఆయన ఒరిస్సాలో సమావేశం ముగించుకుని సిరిపెరంబుదూరు వచ్చినప్పుడు ఆయనకి ఆత్మాహుతి దళం ఆయన్ని వాటేసుకుని ఆయన్ని చంపేశారు. దీనికి కారణం శ్రీలంకలో ఉండే స్థిరపడిన తమిళులు కోపంతో, ఆగ్రహంతో, ఆవేశంతో నువ్వు భారత సైన్యం, భారతదేశ ప్రధానమంత్రి అయ్యుండి మాకు సమర్థన చేయకుండా
నువ్వు శ్రీలంక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మమ్మల్ని ఉక్కుపాదం మోపి మా తమిళ ఈలమనే దేశమే ముక్క కావాలంటే దాన్ని నిలుపుదల చేసిన వ్యక్తివని చెప్పి ఆయనపై కక్ష కట్టి ఆయన మరణానికి కారకులయ్యారు శ్రీలంకలో ఉండే తమిళులు. ఎంత చేశామా అంటే ఆ రోజు విదేశాంగ శాఖ ఇచ్చిన సలహా సంప్రదింపుల మేరకు మనం అనవసరంగా వాళ్ళ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుని వాళ్ళు ప్రభుత్వం కోరిందని శాంతి భద్రతలు కావాలి, ఇరుగు పొరుగు శాంతి కావాలని వెళ్ళాం, చెయ్యి కాల్చుకున్నాం. మన భారతీయ వారసులైన వాళ్ళపై ఉక్కుమాదం మోపి కొంతమంది మరణాలకు కారణమై చివరికి భారత ప్రధానమంత్రిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ ఇంత సహాయం చేశాం, మనకేమన్నా రుణపడి ఉన్నారా శ్రీలంక వాళ్ళు తదుపరి వాళ్ళు చైనా భుజాన ఎక్కేశారు. మనం ఇంత త్యాగం చేశాం, ఇంత నష్టపోయాం, ప్రధానమంత్రిని కోల్పోయాం, అయినా శ్రీలంక వాళ్ళు విదేశాంగ శాఖ వాళ్ళ విధానం ప్రకారం చైనాకి దగ్గరైపోయారు. చైనా సంకెక్కేశారు, భారతదేశానికి దూరం అయ్యారు. శ్రీలంక ప్రధానంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగం మీద ఆధారపడి ఉంటుంది. పర్యాటకులు భారతదేశము, ఆసియా ఖండమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా అయితే సింగపూర్, మలేషియా పర్యాటక రంగం మీద ఆధారపడి ఉందో శ్రీలంక కూడా పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్న దేశం. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణం వల్ల పర్యాటకులు రావటం లేదు. దాదాపు పర్యాటకులు పూర్తిగా తగ్గిపోయారు. భారతదేశం నుంచే వేల సంఖ్యలో వెళ్తారు ప్రతిరోజు. వారానికి భారతదేశం నుంచి 20 విమానాల్లో వెళ్తారు. తర్వాత షిప్లో కూడా వెళ్ళొచ్చు. రామేశ్వరం నుంచి శ్రీలంకకి షిప్లో కూడా ప్రయాణం చేయొచ్చు. చాలా దగ్గర. తమిళనాడులో ఉండే రామేశ్వరం దేవాలయం చూసుకుంటారు, రామేశ్వరం వెళ్తారు, రామేశ్వరంలో ఈశ్వరుని దర్శనం చేసుకుని షిప్ ఎక్కేసి శ్రీలంకకి వెళ్ళిపోతారు. ఈ పర్యాటక రంగం పతనం అవటం వల్ల ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయింది. ఇంకోటి ఏం జరిగింది, ఇక్కడ అందరూ విమర్శిస్తున్నారు, ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కడ దొరికితే ఎక్కడ అప్పులు చేస్తున్నారో దొరికిన చోటల్లో అప్పులు తేవటం. అదేవిధంగా శ్రీలంక ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు దగ్గర, అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర, అమెరికా దగ్గర, జపాన్ దగ్గర దొరికిన వాటి దగ్గర అప్పులు తెచ్చేశారు. ఇక అప్పులు తెచ్చి అసలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు. మరి అసలు వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్న శ్రీలంక ఇంకా ఆర్థిక సంక్షోభంలో చిక్కుపోయింది పర్యాటకులు రాకపోవటం వల్ల. ఇంకోటి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ విధానంలో ఏ విధంగా అయితే చైనాకు దగ్గరై భారత్కు దూరం అయ్యారో వాళ్ళు విదేశాల నుంచి ఏది కూడా దిగుమతి చేసుకోకూడదు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి నిలుపుదల చేసి మనకు ఉన్న విదేశీ మారక ద్రవ్యం ద్వారా అప్పులు వడ్డీలు కడదామని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైతే విదేశాల నుంచి వస్తువులు అన్నీ ఈ దిగుమతి నిలుపుదల చేశారో రేట్లు పెరిగిపోవడం మొదలుపెట్టినాయి. డీజిల్ 200 రూపాయలు, బియ్యము కేజీ 200 రూపాయలు, కోడిగుడు 50 రూపాయలు. ఈ విధంగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. శ్రీలంక అంటే ఎవరు అప్పించే పరిస్థితి లేదు. చాలేనైనా నువ్వు సంక్షోభం ఉన్నావు. ఒకప్పుడు ఉగాండా అని ఒక 50 సంవత్సరాల క్రితం ఉగాండా అని ఒక దేశం ఉండేది. ప్రపంచ దేశాల్లో కరువు కాటకాలకు నిలయమై ఆకలి చావులతో మరణించే మనుషులు ఉన్న దేశం ఏదంటే ఉగాండా అనేవారు. అత్యంత పేద దేశం ఉగాండా అనేవారు. ఇప్పుడు ఉగాండా కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇవాళ ప్రపంచ దేశాలలో అత్యంత పేద దేశం. మరి ఆకలి చావులతో అలమటించే దేశం ఏదైనా ఉందంటే శ్రీలంక. ఇవాళ అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కరువు, కరెంటు కట్టు, దేశం అంధకారంలో ఉంది. ప్రయాణం చేయాలంటే డీజిల్ లేదు, పెట్రోల్ లేదు. తర్వాత బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్నారు.
దేశ అధ్యక్షుడు ఇంటి ముందు ధర్నా చేస్తుంటే బాష్పవాయు గోళాలు వాళ్ళు ప్రయోగిస్తుంటే ఈ బాష్పవాయు గోళాలు కూడా విదేశాల నుంచి రావాలి, కొనుక్కోవడానికి డబ్బు అయిపోతుందిలే, ఏం చేస్తారులే అని పౌరులు వాళ్ళు నవ్వులాట అయింది. పెద్ద ఎత్తున సివిల్ వార్ అంటారు. అక్కడే పౌర విప్లవం వచ్చింది. తర్వాత రాష్ట్రపతిని రాజీనామా చేయమంటున్నారు. రాజపక్షే అని రాష్ట్రపతి ఉన్నాడు, ఆయన రాజీనామా చేయమంటున్నారు. మంత్రులు ఇప్పటికే రాజీనామా చేసేశారు. ఆర్థిక సంక్షోభం, పైగా మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది. పిల్లలకి ఆహారం లేదు, హాస్పిటల్కి వెళ్తే మందులు లేవు, షాపుల్లో కొనుక్కుందామంటే మందులు లేవు, వైద్యానికి కరువు అయ్యారు, నిత్యావసర వస్తువులు దొరకటం లేదు, ఆకలితో అలమటిస్తున్నారు. కొంతమంది శ్రీలంకలో నివసించే తమిళులు మళ్ళీ భారతదేశ బాట పట్టారు, తమిళనాడుకు వచ్చేశారు. వాళ్ళు ఎవరికైతే వెసులుబాటు ఉందో, ఏ విధంగా ఉక్రెయిన్ నుంచి పక్క దేశాలకు వలసపోతున్నారో, శ్రీలంకలో అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వలస భారతదేశానికి వలస వస్తున్నారు. ఎక్కువ మంది తమిళనాడుకు వస్తారు. అలాగే ఇతర దేశాలకు వలసపోయి ఇప్పుడు శ్రీలంక సంక్షోభానికి కారణం ఏంటంటే మన స్థితిగతులకు మించి అప్పులు ఎక్కువగా చేయటం వల్లే సంక్షోభానికి కారణం అంటున్నారు. భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఓట్ల కోసం ప్రజాకర్షణ పథకాలు పెట్టి శ్రీలంకలాగా తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలో శ్రీలంక బాట పడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయినాయి. ఒక్కొక్క వ్యక్తిపై అప్పు 2 లక్షలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి ఉన్నతాధికారుల సమీక్షలో అక్కడ ఐఏఎస్ అధికారులు మన భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు శ్రీలంక బాటను పట్టి అదేవిధంగా సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని ప్రధానమంత్రి దృష్టికి తేవడం జరిగింది. ఏదేమైనా అంతర్జాతీయ సమాజం మరి ఆర్థికంగా వృద్ధి చెందిన దేశాలు ఆదుకుంటే సరే, లేదంటే వేల సంఖ్యలో ఆకలితో అలమటించి ఆకలి మరణాలు శ్రీలంకలో సంభవించబోతున్నాయి. రోగులు చికిత్స లేక మందుల కొరతతో మరణాలు తప్పు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలో దిగి తన వంతు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్న అన్ని దేశాలు కూడా కోవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉండటం వల్ల శ్రీలంకకు పెద్ద ఎత్తున సహాయం చేసే పరిస్థితి లేదు. ఏదేమైనా భారత్ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. అందుచేత భారత్ మందులు, నిత్యావసర వస్తువులు, మనకిక్కడ గోధుమలు, బియ్యము గోడౌన్లు నిండిపోయి గోడౌన్లు ఖాళీ చాలక బయటపెట్టి నిల్వ చేస్తున్నాం. కనుక మనం ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాలుగా 80 కోట్ల మంది పేద ప్రజలకు, భారతదేశంలో 80 కోట్ల కుటుంబాలకు ప్రతి నెల మనిషికి 5 కిలోల గోధుమలు కానీ బియ్యము కానీ ఉచితంగా ఇస్తున్నాము. మనకి బియ్యం నిల్వలు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీలంకకు పంపే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మందులు పంపమని అడుగుతూ ఉంది. ఐక్యరాజ్య సమితి భారత్ యొక్క సహాయం శ్రీలంక ఇవ్వమని కోరుతుంది. ఎవరొచ్చినా కూడా శ్రీలంక నుంచి తమిళనాడుకి ఎవరొచ్చినా కూడా వాళ్ళకి ఆశ్రయము కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మనం ఎప్పుడు కూడా భారతీయులు ఎప్పుడు కూడా సానుభూతి పరులు. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయటానికి ముందుకొస్తారు. కనుక భారతీయులందరూ కూడా మన రాముడు, లక్ష్మణుడు, సీత సంచరించిన రామాయణంతో అనుబంధం ఉన్న శ్రీలంక వాసులను ఆదుకుందామని చెప్పి పౌరులు కూడా విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారత పౌరులు కూడా తమ వంతు విరాళాలు ఇచ్చి శ్రీలంకలో
వాళ్ళ ప్రాణాలు కాపాడదాం, ఆకలి చావులను నివారిద్దామని భారతీయ ప్రజలు ఏ విధంగా అయితే కోవిడ్ వచ్చినప్పుడు పిఎం కేర్స్కి వేలాది కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారో ఆ విధంగా శ్రీలంక నిధికి ఇవ్వటానికి ముందుకు రావటానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన తోటి పక్క దేశం ఇరుగు పొరుగు శ్రీలంక వాళ్ళని ఆదుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.